వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మానవతకు కొత్త నాయకత్వం, సమాజ సేవకు మరింత వేగం. సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ, మానవతా విలువల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న మానవతా సంస్థ నిడదవోలు శాఖ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం నిడదవోలు పట్టణంలోని స్థానిక ఏబిఎస్ టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మానవతా శాంతి ర్యాలీ అధ్యక్షులు గమిని రాంబాబు హాజరై నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలను అప్పగించారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా చొక్కా రాజారావు, కార్యదర్శిగా నిపులేటి వెంకటరమణ, కోశాధికారిగా ముళ్లపూడి సోమరాజు బాధ్యతలు స్వీకరించగా ఇతర కార్యవర్గ సభ్యులు కూడా సేవాభావంతో సమాజ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మానవతా సంస్థ గతంలో చేపట్టిన సేవా కార్యక్రమాలు ప్రజల మన్ననలు పొందాయన్నారు. కొత్త కార్యవర్గం అదే సేవా స్ఫూర్తితో ముందుకు సాగుతూ ముఖ్యంగా నిడదవోలును పూర్తిస్థాయి ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతి పౌరుడు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. అదే సందర్భంగా మానవతా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న కైలాసరథం సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ సేవలు అనేక కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయని కొనియాడారు. అనంతరం అంతరిక్ష పరిశోధన సంస్థకు ఎంపికైన కైవల్యారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో జిల్లా మానవతా కన్వీనర్ బోయపాటి రామలక్ష్మి, నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులు సిరిపురపు భద్రం, మానవతా స్థలదాత నీరుకొండ సుబ్రహ్మణ్యం, అలాగే తాళ్లపూడి, చాగల్లు, ఉండ్రాజవరం, తణుకు మండలాల మానవతా అధ్యక్షులు, కార్యదర్శులు, నిడదవోలు మానవతా మిత్రులు, సామాజిక సేవకులు, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బోయపల్లి రామేశ్వరం చక్కగా నిర్వహించినటువంటి మన పుష్పగుచ్చ వస్తువులు కోరుతున్నాం. మొండపూడి సత్యనారాయణ గారిని, కొట్టిల ప్రభాకర్ గారిని, కోయిలపూడి గంగరాజు గారిని వేదిక నిర్వహిస్తున్నారు. ప్రసన్నవదనం ఛాయే సర్వా ఆనన పద్మార్కం జగంతో భక్తో మానవతా రెడ్డి గారికి మనం శిరస్సు నుంచి నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆయన ఈ సంస్థని ఏర్పాటు చేసి మానవ సేవ చేయడం ద్వారానే మాధవుడిని పొందగలం అన్న విషయాన్ని ఆయన నమ్మి ఆయన 2004లో మానవతా సంస్థని స్థాపించడం జరిగింది. జంగారెడ్డి గూడెం ద్వారా మొదట ప్రారంభం జరిగింది. ఆ తర్వాత దానితో ఈ అందరూ కూడా ఇన్స్పిరేషన్ అంటే ఆయన యొక్క ఆదర్శాన్ని మనం అంతా తీసుకుని వాళ్ళంతా కూడా అన్ని ప్రాంతాల్లోనూ, రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లోనూ కూడా మానవతా సేవా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగాయి. అట్లాగే మన ఈ నిడదవోలులో కూడా 2014లో మా మానవతా సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. తెలియజేసుకుంటూ మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావాల్సినటువంటి మన రొటీన్గా సంస్థలన్నీ కూడా లయన్స్ క్లబ్ కానివ్వండి, రోటరీ కానివ్వండి, అలాగే వాసవి కానివ్వండి, మానవత కానివ్వండి, రొటీన్గా ఏదో కార్యక్రమంలోనే ఒకే పందాలో వెళ్ళటం కాకుండా సమాజానికి అలాగే మనం నివసించే పరిసరాలకి కూడా మంచి కలగాలి, ప్రకృతిని పాడు చేయకుండా ఉండాలి అనే దాని మీద కూడా ఒక కాన్సెప్ట్ పెట్టుకుని
మన ఇబ్బంది పడుతున్నాం. చిన్నపాటి వర్షానికి రోడ్లు మునిగిపోవటం, అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు నరికేస్తున్నారు చాలామంది. ఆ పర్యావరణ పరిరక్షణ కోసం మనం చెట్లు పెంచవలసినటువంటి అవసరం ఉంది. చిన్నపాటి వర్షానికి మనకి రోడ్లు మునిగిపోతున్న కారణం ఏంటంటే ప్లాస్టిక్ వాడకం విపరీతంగా వాడుతున్నారు ప్రతి చోట కూడా. ప్లాస్టిక్ మీద దయచేసి మానవతా సంస్థ ఈ సంవత్సరం చేసే కార్యక్రమాల్లో పైలట్ ప్రాజెక్టుగా నిడదవోలు పట్టణానికి ప్లాస్టిక్ రహితంగా, ప్లాస్టిక్ వాడకుండా మీ వంతు కృషి చేయండి. అలాగే నిడదవోలు పట్టణంలో కూడా ఏ సంస్థ ఏది చేసినా సహకరించేటువంటి పెద్దలు, మంచి హృదయంతో ఉన్నటువంటి సంస్థ నిడదవోలులో ఉన్నాయి. ప్రతి సంస్థకి కూడా చేయూతలు అందించేటువంటి మానవతామూర్తులు నిడదవోలులో ఉన్నారు ఇవాళ. కారణం ఏంటంటే నిడదవోలుకి రోటరీ కైలాసపురం కట్టారంటే అందరి సహకారంతో, మంచి హృదయంతో దాన్ని నిర్మించడం జరిగింది. నిడదవోలుని మించినటువంటి ప్రాజెక్టు రోటరీ కైలాసపురం. అలాగే నిడదవోలు పక్కన ఉన్నటువంటి తిమ్మరాజుపాలెంలో కోట సత్యమ్మ అమ్మవారి రాజగోపురం కట్టారంటే సుమారు 2 కోట్ల రూపాయలు పైనటువంటి ఆ రాజగోపురం ప్రజల సహకారంతో, ఎక్కడా కూడా గవర్నమెంట్తో 1 రూపాయి లేకుండా, ఎండోమెంట్తో 1 రూపాయి లేకుండా చేసినటువంటి దాతృత్వమైనటువంటి దాతలు నిడదవోలులో ఉన్నారు ఈరోజు. అటువంటి పరిస్థితుల్లో మీరు ముందుకొచ్చి ఈ ప్లాస్టిక్ మీ వంతు కృషి చేస్తే తప్పనిసరిగా ఎంతో కొంత ఈ సమాజానికి కానీ, ఈ పట్టణానికి కానీ మీరు సేవ చేసినటువంటి వారు అవుతారు. అలాగే మనకి స్టార్టింగ్లో చెప్పేవారు, మనకి కైలాసవాదం కావాలంటే ప్రతి వాళ్ళు కూడా చేయాలని ఉన్న దానికి ముందుకు రావడానికి చాలా టైం పట్టింది. మన మునిపెల్ల సొంకవెల్లి రాము గారి ప్రోద్బలంతో మన బూరుపల్లి శ్రీరామారావు గారు కానీ, ఇంకా మిగిలిన కొంతమంది సభ్యులు కానీ దాన్ని తెచ్చుకోవటం, కైలాసవాదాన్ని ఖరీదు చేసినప్పుడు అందరూ భాగస్వాములు అవటం, దాన్ని మన నిడదవోలుకి అందించి మంచి పబ్లిక్కి ఏ తాడేపల్లిగూడెమో, తణుకో, రాజమండ్రి పట్టపగ వెంకటరావు గారి దాని మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితి నుంచి ఈవేళ కైలాసవాదం కావాలంటే నిడదవోలు మానవత, ఫ్రేజర్ బాక్స్ కావాలంటే నిడదవోలు మానవత. అటువంటి మానవతా సంస్థకి మామూలు పట్టణ ప్రజలే కాకుండా పరిసరాల నుంచి కూడా వివిధ మన మండలం కాకుండా పక్క మండలం నుంచి కూడా మానవతామూర్తులు ఎంతోమంది ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా. మా వంతు సహకారం అందించి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి కృషి చేస్తామని సంస్థ ఆర్థిక లావాదేవీలలో పూర్తి పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాం.